అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పాపము నుండి విడుదల పొందుతాడో అప్పుడే ఆ వ్యక్తికి నెమ్మది అనేది కలుగుతుంది, అప్పుడే ఆ వ్యక్తికి శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవులు పాపానికి శాపగ్రస్తులుగా ఉంటూ ఆ పాపాన్ని భరించలేక మరణాన్ని ఎంచుకుంటూ చనిపోతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని మనుషులందరూ మరణాన్ని వెతుకుతున్నారు. అయితే దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము మనుషులందరికీ నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలవరి సిలువలో ఆయన 2 చేతులకి మేకులు కొట్టబడి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి ఆయన శరీరం అంతా కూడా రక్తముగా కార్చి నువ్వు నేను చేసిన ప్రతి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయి మన పాపము శిక్షను ఆయన మీద వేసుకొని మనకు నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానం అనుగ్రహించున్నారు. ఈ మాటల యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ నిత్య జీవానికి, పాప క్షమాపణను, ఈ భూమి మీద శాంతిని, సమాధానం పొందుకుంటున్నారు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. ఈ ప్రాంతము కొరకు మనం ఒక నిమిషం అలా ప్రార్థన. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము, అనుబంధము, మనబంధము, అనుబంధము క్షమించబడినప్పుడు దేవుని యొద్ద మనకి స్థానం దొరుకుతుంది. యేసు ప్రభువారు మానవులందరికీ పాప క్షమాపణ కలుగు చేయడానికి, ఈ లోక ఆనందము, నిత్య జీవాన్ని కలుగు చేయడానికి ఆయన మానవులను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారు. ఈ ఉదయకాల సమయంలో మీ దగ్గరికి వచ్చిన ఈ రక్షణ శుభవార్తని మీరు విశ్వసించినట్లయితే మీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభువారు మన పాపములు మనం ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమించి మనకి పరలోకాన్ని ఇస్తానని తెలియజేస్తూ ఉన్నారు. నీ బాధ కొరకు, నీ కష్టము కొరకు, నీ ఇబ్బంది కొరకు, నువ్వు అనుభవిస్తున్న ప్రతి శాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభువారు చెప్తున్నారు. మనిషికి శాంతి కావాలా, సమాధానము కావాలా, నిత్య జీవము కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చిన్నారు. ఈ సత్యాన్ని యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చిందని నమ్మి విశ్వసించినడిగైతే ఆయన నీకు శాంతిని, సమాధానమును, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ మాటలు దేవుడు ఈ ప్రాంతమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా, స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యమారాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. పీజీ కాలేజీ రోడ్డులో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ఎదుర్కొంటా దేవుని యొక్క మందిరం ముందు రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి.